ఎమ్మిగనూరు ధీరన్ మెడికేర్ ఆసుపత్రిలో అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స విజయవంతం. డాక్టర్ కెఎస్ రఘు. ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని బైపాస్ రోడ్డులో ఉన్న ధీరన్ మెడికేర్ ఆసుపత్రిలో 60 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. పెద్ద కడుబూరు గ్రామానికి చెందిన ఎస్తరమ్మ అనే మహిళ తీవ్రమైన వెన్నుముక నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. రోగిని పరీక్షించిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘు ఆమె వెన్నెముక మధ్య భాగంలో D12 కంప్రెషన్ ఫ్రాక్చర్ ఉన్నట్లు గుర్తించారు. వయస్సు పెరగడంతో ఎముకలు బలహీనపడటం వల్ల ఈ సమస్య వచ్చిందని, వెంటనే చికిత్స చేయకపోతే భవిష్యత్తులో కూడా రావడం లేదా కాళ్ళు పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. రోగికి అత్యాధునిక MIS మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విధానంలో చిన్న రంధ్రం ద్వారా శస్త్రచికిత్స చేసి రాడ్ అమర్చి వెన్నెముకను సరిచేశారు. ఆపరేషన్ అనంతరం కేవలం 14 రోజుల్లోనే రోగి పూర్తిగా కోలుకొని నడవగలుగుతున్నారని ఆయన చెప్పారు. ప్రజలు వెన్నెముక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. తమపై నమ్మకం ఉంచి చికిత్స పొందిన రోగి మరియు కుటుంబ సభ్యులకు వైద్య బృందం కృతజ్ఞతలు తెలిపారు. మా హాస్పిటల్ నందు డాక్టర్ NTR వైద్య సేవలు మరియు EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స సేవలను పట్టణ మరియు గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కెఎస్ రఘు తెలిపారు. కర్నూలుకని తోలుకుపోతామంటే నన్ను వద్దప్ప అక్కడ ఫైనల్ ఏడైనా ఒకటే నాకు ఈడే కావాలని నన్ను ఇక్కడే తోలుకొచ్చాను సార్. బాగా మా భాగ్యమ్మ నా కూతురు ఆయమ్మ చెల్లెలు కూతుర ఆయమ్మదే నాకు గ్యారెంటీ అని ఇక్కడే నాకు ఆశ ఉంది. నాకు బాగా అయింది. రవి సార్ బాగా చేశాడు ఆపరేషన్. సేవ ద్వారా మేము ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ ఉచితంగా చేస్తాం. ఈరోజు ఎస్తరమ్మ 60 సంవత్సరాల పెద్దావిడ పెద్ద గడపూరు ఊరి నుంచి ఆమె వచ్చింది. ఆమెకు వీపులో మధ్య భాగంలో D12 కంప్రెషన్ ఫ్రాక్చర్ అంటాము. అంటే ఎముక వెనకోసం మధ్యలో ఉన్న ఎముక ఇరిగింది. దాంతోపాటు వచ్చి మనకి ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే 60 సంవత్సరాల పెద్దావిడ ఎముక మధ్యలో ఇరిగింది. అట్ ద సేమ్ టైం వచ్చి ఎముకలు మెత్తగా ఉన్నాయి. సో ఈమెకు మేము సజెషన్ ఇచ్చింది ఆపరేషన్ చేయించుకోవాలనే విషయం చెప్పాం. ఎందుకు ఆపరేషన్ చెప్పినామంటే 2 ముఖ్యమైన ఉద్దేశాలు. ఒకటి, ఎముక వీపులో ఉన్న ఎముకకి అట్లే వదిలేసినామంటే ఏమవుతుందంటే కొన్ని రోజులకి గూను వచ్చేటట్టుగా అవుతుంది. సెకండ్ వచ్చి ఏంటంటే అది ఎముక మీద అట్లే ఒత్తిడి ఉన్నప్పుడు నరాల మీద కొద్దిగా ఒత్తిడి వచ్చి కాళ్ళు పడిపోయే అవకాశాలు ఉంటాయి, జోములు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది తగ్గించడానికి మేము ఆపరేషన్ చెప్పాం. ఈమె మా దగ్గర చెప్పడం ఏంటంటే MIS సర్జరీ అంటాం, అంటే మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అంటాము. దాంట్లో చిన్న బొక్కలు పెట్టి బొక్కల్లోనే మొత్తం రాడ్ వేయించి ఆమెకు ఇమీడియట్గా మొబిలైజ్ చేసేటట్టుగా చేసినాము. ఆమెకు ఈరోజు 14 రోజులు అవుతుంది ఆపరేషన్ చేసి. ఈరోజు సుచరిమోలు చేసినాము. చేసినాక వచ్చి పేషెంట్ నడుచుకుని వచ్చింది, నడుచుకుని పోయింది. అంటే దీని ద్వారా చెప్పడానికి ఏం ప్రయత్నం చేస్తున్నామంటే వెన్నుపూస ఎముకలు ఇరిగినప్పుడు తనకి కరెక్ట్ అయిన వైద్యం కరెక్ట్ అయిన టైంలో దొరికినప్పుడు కరెక్ట్ అయిన ప్రొసీజర్ చేసినప్పుడు ఇమీడియట్గా పేషెంట్ నడవడం అనేది స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా ప్రజలందరికీ నేను చెప్పడం ఏమనుకుంటున్నానంటే మినిమం కేర్లో మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేటట్టుగా మనం ఎట్లా చేయాలా, ఎట్లా పోవాలనేది ఆలోచన చేయాలి. తను వచ్చి ఇది మన NTR వైద్య సేవ ద్వారా మేము వచ్చి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేస్తున్నామని చెప్తూ మా పేషెంట్లు మా మీద నమ్మకం పెట్టిన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.